స్వాతి నక్షత్రాధిపతి రాహువు. స్వాతి నక్షత్రం 4 పాదాలు తులారాశిలో ఉంటాయి. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లు రాహు ప్రభావంతో, కల్పనా శక్తి, శుక్ర ప్రభావంతో సౌందర్యారాధనా శక్తి కలిగి కళారంగంలో ప్రభావం చూపగలిగి ఉంటారు. స్వాతి నక్షత్ర జాతకులు శాస్త్రజ్ఞులుగా మేధా సంపత్తిని కలిగి ఉంటారు. వీరు శాస్త్రజ్ఞులుగా, అధికారులుగా, మేధావులుగా రాణిస్తారు. స్వాతి నక్షత్రం దేవగణం కనుక ధార్మికత, సాత్విక గుణం కలిగి ప్రవర్తిస్తారు. శుక్రుడి ప్రభావం కారణంగా కళలను ఆరాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులు చిన్న వయసులో, దాదాపు 18 సంవత్సరాలు, కొన్ని సమస్యలను ఎదుర్కొన్నా యుక్త వయసులో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కష్టకాలపరిమితి నక్షత్రపాదాలను అనుసరించి తగ్గుతూ ఉంటుంది. బాల్యంలో విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదల వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. యుక్తవయసులో గురుదశ వస్తుంది కనుక ఆర్థికంగా, సామాజికంగా మంచి అభివృద్ధి కలిగి సాధిస్తారు. శని ఈ రాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు కనుక గోచార రీత్యా శని 4, 5 స్థానాల ఆధిపత్యం కారణంగా శని దశ వీరికి యోగిస్తుంది. బుధుడికి ఇది మిత్రరాశి కనుక గోచార రీత్యా బుధుడు 9వ స్థానాధిపత్యం వహించి యోగకారకుడవుతాడు కనుక బుధ దశ వీరికి యోగిస్తుంది. శుక్ర, రాహువుల ప్రభావం, చంద్రుడి శుక్రస్థాన స్థితి కారణంగా, సాత్విక గుణం కారణంగా ఈ రాశివారు కళారంగ ప్రవేశం చేస్తే సుస్థిరతను సాధించి రాణించే అవకాశాలు ఎక్కువ. బాహ్యంగానూ, గుప్తంగానూ శత్రువులు ఉంటారు. బాహ్యాకర్షణ, అంతర్గత ఆకర్షణ కలిగి ఉంటారు. మార్గదర్శకమైన నడవడి కలిగి ఉంటారు. కళాత్మకమైన వస్తు సేకరణ చేస్తారు. ఇతరుల అసూయకు లోను అవుతారు. అకారణమైన నిందకు గురి అవుతారు. ఒకవైపు వాదనలు విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే కారణంగా అనేకులను దూరం చేసుకుంటారు. దాని వలన కొంత నష్టపోతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో సమాజాన్ని పట్టించుకోరు. సరియైన నిర్ణయాలు తీసుకోని కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా అభివృద్ధి మాత్రం కుంటుపడదు. దాతృత్వం ప్రోత్సహిస్తారు కానీ దానగుణం తక్కువ. ధనం పొదుపుగా ఖర్చు చేస్తారు. జలకారకుడైన శుక్రుడి ప్రభావితం వీరికి విదేశీ యానం, విదేశీ ధనార్జన కలిగిస్తుంది.